ఇక హేటర్స్ వేట మొదలైంది. ఆ రాత రాసిన భగవంతుడు వచ్చిన ఈ హేటర్స్ని కాపాడలేడు. అక్కడో రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడో రజనీకాంత్ ఉన్నాడు. బస్సులో ఇద్దరు రజనీకాంత్లు ఉండగా బస్సు ఎట్ట ఎక్కారా? అక్కడ బాక్స్ ఆఫీస్ హంటర్ ఉన్నాడు, ఇక్కడేమో హేటర్స్ హంటర్ ఉన్నాడు. టీఎఫ్ఐలో ఇద్దరు హంటర్స్ ఉండగా మంచి సినిమాల్ని ఎలా హిట్ చేస్తారా మీరు? ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే భయ్య, ఎర్ర పప్ప చొక్కాను ఒకడు ఉన్నాడు భయ్య. వీడు మామూలుడు కాదు. వీడికి అసలు రివ్యూ చెప్పడం రాదు భయ్య. ఏదో ఆ ఏజ్ జూడ్ని ట్రోల్ చేసి ఆ డూకేపీ బ్యాట్స్ని ట్రోల్ చేసి లైమ్ లైట్లోకి వచ్చాడు తప్ప వీడి అంత రొట్ట ఇంకెవడో ఉండడు. ఇక వీడు ఒకసారి రివ్యూ చెప్పిన దానికి రియాక్ట్ అవుదాం. హాయ్ గైస్, కల్కి 2898 సినిమా చూసాను భయ్య. సినిమా ఎలా ఉందంటే చెప్పా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఈ సినిమాలో కాంప్లెక్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది భయ్య, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. ఒరే నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా? ఆక్ పాక్ కాప్ ఆక్ అనే టైప్లో ఉంది. ఈ సినిమాలో స్టోరీ చాలా సింపుల్ భయ్య అన్నా, ఒక కాంప్లెక్స్ ఉంటుందన్నా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్గా ఉండదన్నా. ఇంతకీ స్టోరీ ఏంటో చెప్పేవారు నువ్వు? ఏంటో మరి ఈ నెల చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే అర్థం అవ్వట్లేదు. దీపిక కడుపులో పుడతాడు భయ్య. ఓరు బాబు, ఇంకా కల్కి భగవానుడు పుట్టలేదురా బాబు. దీపికా పదుకొనే కడుపులో పెరుగుతున్నాడు, ఇంకా పుట్టలేదు. అరే నువ్వు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కికి వెళ్ళావా లేదంటే మన రాజశేఖర్ కల్కికి వెళ్ళావా? డౌటే నాకు. కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో కాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్య. అది కాళీ కాదురా, కలి. అది కాళీ కాదు, గ్రేట్ కాళీ కాదు, కలి అన్నమాట. తెలుసుకోరా, ముందు తెలుసుకోరా బాబు. ఏ పాత్ర ఎవరు పోషించారు తెలుసుకోరా బాబు, ముందు తెలుసుకోరా. సో కాళీ బేసికలీ కల్కి అనే గాడ్ ని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అశ్వత్థామ ప్లేడ్ బై అమితాబ్ బచ్చన్ కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. సో కాపాడారా లేదా ప్రభాస్? ఒరే ఇప్పుడు నీ రివ్యూ 1 మిలియన్ పైన చూస్తారు, మరి ఆ చూసిన వాళ్ళకి మూవీ ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా? నువ్వు ఈ విధంగా స్పాయిలర్ చెప్తావేంట్రా? అసలు ట్రైలర్లో ఎక్కడైనా కమల్ హాసన్ గారు కలి పాత్ర పోషిస్తున్నట్టు మెన్షన్ చేశారా డైరెక్టర్? చెప్పరా. మరి వాళ్ళు చెప్పకుండా నువ్వెలా కలి కాకరకాయని చెప్పేస్తావరా? ఇది స్పాయిలరా కాదా? అది కూడా స్టార్టింగ్లోనే చెప్పేస్తావు. మరి నీ రివ్యూ చూసి సినిమాకి వెళ్దాం అనుకునే ఎడ్డు నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మూవీ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు కదా. కమల్ హాసన్ కలి ఏంటి ఇప్పుడు ట్రైలర్లో వాళ్ళు చూపించలేదు. అసలు కమల్ హాసన్ కలియా ఏంటి? ఏమి చెప్పకుండా నువ్వెలా చెప్తావురా? నా స్పాయిలర్ నా కొడుకులు రివ్యూ ఎందుకు చూస్తారు భయ్యా? సినిమా ఎక్స్పీరియన్స్ అంతా మిస్ అయిపోతారు కదా. ఏం చేస్తున్నాడు ఈ సినిమాలో? అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ ఈ సినిమాలో. మరి ప్రభాస్ ఏంటి, ఏ క్యారెక్టర్ ప్లే చేశారు? యూ హావ్ టు వాచ్ దిస్ చెప్పు, టు నో దట్. చెప్పేరా, నువ్వు చెప్పే. స్పాయిలర్స్ చెప్పేస్తావు కదా. ప్రభాస్ క్యారెక్టర్ భైరవ, లేదంటే లాస్ట్లో ఒక గాడ్డు, మహాభారతంలోని గాడ్డు. చెప్పేరా, ఇంకెందుకు చెప్పే. తెలిసిన మ్యాటర్ చెప్పాను, తెలియని మ్యాటర్ ఒకటి చెప్తాను చూడండి. మాకు తెలిసిన మ్యాటర్ ఏం చెప్పలేదు, తెలియని మ్యాటర్లనే స్పాయిలర్స్ చెప్పాను. యాడ్ ఒకటి, ఇప్పుడు స్టార్టింగ్లో 2 యాడ్లు వస్తున్నాయి, అది సరిపోవట్లేదు ఏంట్రా? మళ్ళీ యాడ్లు ఎందుకు మధ్యలోను? స్కిప్ చేస్తున్నాను భయ్య. అవును, ఇన్స్టాగ్రామ్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ కమర్షియల్ బ్రేక్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ గారు బాగా చేసి. ఒరే నువ్వు అసలు ఏం చెప్పావురా? రివ్యూ ఏం చెప్పావు? ప్లాట్ ఏమని చెప్పావు? అసలు టెక్నికల్ వాల్యూస్ గురించి ఏం చెప్పావు? అసలు సినిమా ఏ నేరేషన్లో వెళ్ళిందని ఏం చెప్పావు? అసలు నువ్వు రివ్యూ ఏమని చెప్పావు అని అప్పుడే పర్ఫార్మెన్స్ల దగ్గరికి వెళ్ళిపోయావురా? ఏం రివ్యూ చెప్పావురా? నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు భయ్య, ఆయన కూడా బాగా చేశాడు. ఆయనకి స్క్రీన్. ఒరే ఇంత పెద్ద రివ్యూ చెప్తున్నావు, ఇంత సబ్స్క్రైబర్ కౌంట్ ఉంది, అలాంటప్పుడు కమల్ హాసన్ గారి అసిస్టెంట్ పేరేంటో తెలుసుకుని ఆడరా ముందు. ఆయన పేరు చెప్పి అప్పుడు ఆయన గురించి చెప్పు. అసిస్టెంట్ అంట. ఏంట్రా నా బాబు నువ్వు ఈ రివ్యూ చెప్పడం ఏంట్రా? వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ యాక్టర్లు, టాప్ యాక్టర్లు, బాగానే చేస్తారు. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. టైం చాలా ఎక్కువ ఉంది అందరితో కంపేర్ చేస్తే. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఓన్లీ 2 scenes లో కనిపిస్తారు భయ్య. ఒరే ఎంత స్క్రీన్ టైం ఉన్నదనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారనేది ఇంపార్టెంట్. ఈ అసిస్టెంట్ అన్నవాడు ఎంతసేపు ఉన్నా కమల్ హాసన్ గారు 2 సార్లు కనిపించినా ఆయన ఇంపాక్ట్ వేరు. ఏంట్రా బాబు? ఆయన క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో ఉంటుందేమో, మిగతా వాళ్ళకి అంత. సెకండ్ పార్ట్లోనే ఉంటుంది, అక్కడతో డిలీట్ చేసేయరా బాబు. ఉంటుంది మరి ఆయన మీదే కదా, ఆయనే కదా అంతాను. ఉంటుంది పెద్ద రోల్స్ లేవని చెప్పాలి. ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్నప్పుడు. ఊరు నువ్వు అసలు కల్కికి వెళ్ళావా? రెబల్ స్టార్ ప్రభాస్ కల్కికి వెళ్ళావారా? ఊరు స్క్రీన్ టైం ఒకసారి చూస్తే ప్రభాస్ గారిది 1 గంట పైన ఉందరా బాబు.
కమల్ హాసన్ గారితో 10 నిమిషాలు, దీపికా పదుకునేది ఒక 6 నిమిషాలు, అశ్వత్థామది ఒక 20 నిమిషాలు ఉంటే గంట పైన ప్రభాస్ గారిదే ఉంది. స్క్రీన్ టైం ఎక్కువ లేదంటున్నా. కాంపిటీస్ పడుకున్నావేంట్రా నువ్వు? సో బాగానే చేశాడు ఆయన. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్గా లేవు భయ్య. గ్రేట్గా లేవా? ఒరే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ కానీ, ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కానీ, ఇక డబుల్ స్టార్ ప్రభాస్ ఇంట్రడ్యూస్ చేసే ఫైట్ కానీ, అసలు వరల్డ్ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసిన తీరు కానీ, సినిమాటోగ్రఫీ కానీ హాలీవుడ్కి ధీటుగా ఉన్నదిరా. ఇంకా అంత గ్రేట్గా లేవంటారు ఏంట్రా బాబు? డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్లోనే తీశారని తెలిసిపోతుంది. ఒరే ఏ సినిమా అయినా, హాలీవుడ్ సినిమా అయినా, ఇంకో చైనీస్ సినిమా అయినా గ్రీన్ స్క్రీన్లోనే తీస్తారు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మార్వెల్ వాళ్ళు, డీసీ వాళ్ళు ఒరిజినల్ వరల్డ్ బిల్డింగ్ ఏం చేశారు కదా, సెట్లు ఏం వేసారు కదా, గ్రీన్ స్క్రీన్లో తీస్తారు రా. అవతార్ కూడా గ్రీన్ స్క్రీన్లో తీశారు, టైటానిక్ గ్రీన్ స్క్రీన్ తీశారు, అన్నిటి గ్రీన్ స్క్రీన్లో తీస్తారు. ఇప్పుడు బాంబు పేలిపోతే దాంట్లో కాలిపోతారు, మరి మనుషులను కాల్చేయలేరు కదా, గ్రీన్ స్క్రీన్లో తీస్తారు. సముద్రంలో మునిగిపోవాలి, మునిగేరు కదా సముద్రంలో వెళ్ళి, గ్రీన్ స్క్రీన్లో తీస్తారు. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, తెలిసిపోతుందంట. కళ్ళుతో చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. రియల్ స్ట్రక్చర్స్ లో తీసిన ఫీలింగ్ అసలు కలదు. ఇంటర్వెల్ బ్లాక్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్ సూపర్ గా ఉన్నాయి భయ్య. దిశా పటాని హాట్ ఉంది భయ్య, కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. ఏదో 2 వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్, క్రిటికల్ వర్డ్స్ బట్టి పట్టుకుని వచ్చేస్తాడు భయ్య. అది చెప్పేస్తే ఈడేదో మేధావని అనుకుంటారని ఈడి ఫీలింగ్ అనమాట. ఇప్పుడు దిశా పటాని గారు చాలా అందంగా ఉంటారు, అందుకని పెట్టుకున్నారు. మరి ఇది మనకు చెప్పాలి ప్రత్యేకంగా. నాకు ఏం నచ్చిందంటే ఈ సినిమాలో మన మైథాలజీని ఫ్యూచర్లో బ్లెండ్ చేశారు. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ క్లోజెస్లోనే ఉంటుంది భయ్య. బ్లెండ్ ఏమీ చేయలేదురా బాబు. ఆల్రెడీ పురాణాల్లో, గ్రంథాల్లో ఉన్నదాన్నే తీశారు ఇన్స్పైర్గా. బ్లెండ్ చేసేసి, మిక్స్ చేసేసి, లేదంటే ఫిక్షన్ చేసేయలేదు. మార్వెల్ డీసీ సినిమాలాగా ఉన్నదాన్నే తీశారు. తెలుసుకోరా బాబు, తెలుసుకో. ఆ వరల్డ్ అంత గ్రేట్ ఫీల్ రాలేదు నాకు. బట్ ఓకే, మనం ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వారణాసి, శంబాలా ఇంకా కాంప్లెక్స్ కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో క్యామియోస్ ఉన్నాయి కానీ స్ప్లిట్ సెకండ్ వచ్చిపోతూ ఉంటారు. క్యామియోస్ అంటేనే అలా వచ్చి వెళ్ళిపోతారు. సినిమా అంతా ఉంటే అది మల్టీ స్టారర్ అవుతుంది, క్యామియోస్ అవుతుంది. ఇంకా క్యామియోస్ ఎవరెవరు ఏం చేశారు చెప్పుకోటి చెప్పే. ఇంకా స్పాయిలర్స్ ఇవ్వడం అలవాటే కదా నీకు. అలా వస్తారు, ఎంజాయ్ చేస్తాం ఆ క్యామియోస్. కానీ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయంటే లేదనే చెప్పాలి. మనం జైలర్లో చూస్తాం కదా, ఎలా ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాయి కదా. క్యామియోస్ కాదు, జైలర్లో ఇంచుమించుగా ఒక్కొక్కరికి 10 minutes పైగా స్క్రీన్ టైం ఉంటుంది. వాళ్ళు కూడా సినిమాలో ఒక పార్టే. ప్రత్యేకించి కల్కిలో క్యామియోస్ పెట్టారు. కొన్ని క్యారెక్టర్లో కావాలని ఉత్సాహం తేవడానికి పెట్టారు. ఏ తెలుసుకోరా బాబు. అలా ఉండదు. మన తెలుగు ఇంకా ఇండియన్ మూవీస్లో ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు నాగశ్విన్కి ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఇవ్వాలి భయ్య. ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటే అప్రిషియేట్ చేయాలి. ఓన్లేరా బాబు, నువ్వు 2 క్రిటికల్ ఇంగ్లీష్ వర్డ్స్ని బట్టి పట్టుకుని వచ్చావని అందరికీ తెలుసు. అప్రిషియేట్ అందరూ చేస్తున్నారు. మొత్తం ఇండియా వ్యాప్తంగా పెద్ద పెద్ద స్టార్లే అప్రిషియేట్ చేస్తున్నారు. నువ్వు ప్రత్యేకంగా చేయని అవసరం లేదు. ఆయన 600 కోట్లతో 6000 కోట్ల సినిమా తీసాడు, అందరికీ తెలుసు. ఇంకా నువ్వే స్పాయిలర్ ఇచ్చి సినిమాని బ్యాడ్ చేస్తున్నావు. తట్టాలి కానీ పెయిన్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది భయ్య ఈ సినిమాలో. ఎమోషన్ అంతా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఆఫ్టర్ పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంది భయ్య సినిమాలో, ఆ ప్లేస్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అన్న ఫీలింగ్ కలిగింది. ఒరే టాటకర్ సాంగ్లో ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఇంకేం చేయాలి ఎస్టాబ్లిష్? ఇంకా అంతకన్నా ఎస్టాబ్లిష్ అనేది చేయటం ఉంటుందా? ఈ వేస్ట్ భయ్య. ఈ పాలేబుల్ అందరూ ఒకసారి ఆలోచించండి. నాగశ్విన్కి తీసుకోవడం రాలేదా, లేకపోతే సంతోష్ నారాయణకి ఇవ్వడం? నాగశ్వినికి తీసుకోవడం రాలేదా? ఒకసారి లూప్లో వినరా, టాటకర్ సాంగ్ అదిరిపోయింది. ఆయనకి నాగశ్విని గారికి తీసుకోవడం రాకుండానే ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ తీస్తాడా? ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ రాకుండా. పెద్ద పెద్ద హిట్ సినిమాలకే నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, అవతార్ 2 లాంటి సినిమాలకి. కానీ ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఎక్కడా రాలేదు, నీలాంటి బొగడాగాడు తప్ప. రాలేదు, అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఉంది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఉందా? ఇంక నీతో మాట్లాడి వేస్ట్ రా బాబు. లో బుజ్జి బుజ్జి అని సాగొట్టారు భయ్య. కీర్తి సురేష్ వాయిస్ బాగుంది కానీ ఆ కామెడీ అంత క్యూట్ గా అనిపించలేదు నాకు. నువ్వు కామెడీ స్టేజ్ ఎప్పుడూ దాటిపోయావురా. నువ్వు కాలకేయ స్టేజ్లో ఉన్న ప్రజెంట్. నీకు కామెడీ అర్థం కాదు. కాలకేయలు టైపు సినిమాలు నీకు అర్థమవుతాయి. కామెడీ స్టేజ్ నువ్వు దాటేస్తావు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది భయ్య, సెకండ్ హాఫ్ డీసెంట్గా ఉంది. చూడొచ్చా అంటే చూడండి భయ్య. ఇలాంటి బ్లడ్ ఒరే నాకు ఒకటి అర్థం అవ్వదు. సినిమా అంటే 3 గంటల సినిమానే. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటే వేరు చేయకూడదురా సినిమాని.
ఇప్పుడు హాలీవుడ్లో ఇంటర్వెల్ ఉండదు. మనకెందుకు ఇంటర్వెల్ పెడతారంటే ఆ పాప్కార్న్ ఏదో తెచ్చుకుని ఏదో చిల్ అవుతారు, ఫ్యామిలీతో వెళ్తారు కదా, చిల్ అవుతారు అనే విధంగా అదో బిజినెస్ టైప్లో ఇంటర్వెల్ పెడతారు. దానికోసం మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటూ మీరు విడదీయకూడదురా. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్లన్నీ ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ బిల్డింగ్ ఆ విధంగా చేయటం వల్లే సెకండ్ హాఫ్లో ఇంత హై ఎనర్జీ ఇచ్చే విధంగా ఫైట్స్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అనేవి ఎలివేషన్ అవే. ఇంకా ఫస్ట్ హాఫ్ నుంచే ఊకదంపుడి కింద ఫైట్స్, యాక్షన్ సీన్స్ పెట్టేస్తే సినిమా ఎవరికి అర్థం అవ్వదు. అది తెలుసుకో ఫస్ట్. మైథాలజీని ఫ్యూచర్లో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమా చూసాక మనకి డూన్, మ్యాడ్ మ్యాక్స్ ఎక్సెట్రా గుర్తురావు. ఒక ఫ్రెష్నెస్ అయింది. అవి ఎవరికీ గుర్తుకు రాలేదు. నువ్వు కావాలని గుర్తు రావాలని నువ్వు మళ్ళీ చెప్తున్నట్టు ఉంది. నువ్వు ఇప్పుడు ఆ పేర్లు చెప్పకపోతే ఎవరికి గుర్తుకు రాదు. అది నువ్వు మళ్ళీ గుర్తు చేస్తున్నావు. ఉంది భయ్ ఆ సినిమాలో. ఆ ఫ్రెష్నెస్ కోసం చూసేయచ్చు. వావ్ ఈ సినిమా రా బాబు అన్న ఫీలింగ్ కలగకపోయినా సినిమా డీసెంట్ గానే ఉంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కొన్ని ప్లేసెస్ లోనే నేను హై ఫీల్ అయ్యాను భయ్య. సో ఇది వావ్ అని ఫీల్ అవ్వలేదంట. మరి చూసిన వాళ్ళందరూ వావ్ అంటున్నారు ఏంటో మరి. అంటే నీలాంటి కాలకేయ బ్యాచ్కి ఈ మూవీ నచ్చకపోవచ్చు. మరి కొన్ని ప్లేస్లోనే హై ఫీల్ అయ్యాను అన్నామంటే ఆ దిశ పటాని వచ్చిన దగ్గర వీడు హై ఫీల్ అయ్యి ఉంటాడు. అంతకు మించి వీడు ఇంకెక్కడ హై ఫీల్ అయ్యి ఉండడు నాకు తెలుసు. నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్. ఎక్కడ దొరికేసాడు భయ్యాడు. ఆది పురుషుకేమో 3 పైన ఇస్తే ఈ కల్కికి బ్లాక్ బస్టర్ మూవీకి 2.9 ఇచ్చాడు భయ్య. అక్కడ దొరికేసాడు వీడు. అక్కడ దొరికేయడం వల్ల ఒక 50,000 సబ్స్క్రైబర్స్ డౌన్ఫాల్ అయిపోయాడు. ఇక మళ్ళీ ఈ విధంగా రివ్యూ ఇవ్వడం భయ్యాడు. గట్టి దెబ్బ తగిలింది భయ్యాడికి. లేదంటే ఈడే పెద్ద రివ్యూవర్ కింద ఈడు చెప్తేనే మూవీ చూసేస్తారు జనాలు అనే విధంగా తెగ ఫీల్ అయిపోయేవాడు. ఇంకొకడు ఉన్నాడు భయ్య రగడి అనేవాడు. ఇక వేణుస్వామి వీళ్ళందరూ ఉన్నారు. బార్బేలు పిచ్చి భయ్య. వాళ్ళందరి గురించి మాట్లాడుకుందాం భయ్య. మరి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దున్నేద్దాం.